దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అన్నాడు. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతోనూ యేసు ప్రభు వారి యొక్క బోధన వినడానికి వచ్చినటువంటి వారితోనూ ప్రభు చెప్పినటువంటి మాట. మీరు వారి వలె ఉండకుడి అన్నాడు. ఎవరు వారు అని అంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు అన్నాడు ప్రభు. వారి వలె అంటే ఎవరు వారు అని అంటే అన్యజనులు. అన్యజనులు అనగా దేవునిని ఎరగని వారు. అంటే ఈ మాటలు చెబుతున్నప్పుడు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే ఇశ్రాయేలు జనులతో మాట్లాడుతున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము నివాసులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అన్యజనులు ఎక్కువగా ప్రార్థన చేస్తే, ఎక్కువగా అడిగితే దేవుడు ఇస్తాడు అనేటువంటి ఉద్దేశం వారికి ఉంటుంది. కానీ మీరైతే అలాగూ చేయకండి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అన్నాడు. నిజంగా మన అక్కర్లు దేవునికి తెలుసు. చాలాసార్లు ఎవరైనా మనల్ని అడిగితే నీకేం తెలుసు నా పరిస్థితి అంటాం కదా, నీకేం తెలుసు మాకున్న ఇబ్బందులు అంటాం కదా, నీకేం తెలుసు మా పరిస్థితులు అని అంటాం కదా. వాస్తవమే, మనుష్యులుగా ఒకరి గురించి ఒకరికి ఎవరికి తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, మీకు అక్కరగా ఉన్నవేవో తండ్రికి తెలుసు, మీరు అడగక మునిపే తెలుసు అంటున్నాడు. యేసు ప్రభు వారు పేతురుతో ఇలా అన్నాడు, పేతురు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు నీవు అబద్ధం ఆడతావు. అంటే ఆయన అబద్ధం ఆడకముందు చెప్పాడా ప్రభు? అబద్ధం ఆడిన తర్వాత చెప్పాడా? అబద్ధం ఆడక మునిపే చెప్పాడు కదా. అలాగనే మనము అడగక మునిపే, మనం ఈ రాత్రి వేళ ఏమడుగుతున్నామో, రేపేమడుగుతున్నామో దేవునికి అడగక మునిపే మన అక్కర్లన్నీ కూడా ఆయనకు తెలుసు. అయితే మన అక్కర్లు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మనకు తీరుస్తాడు. అలాగని చెప్పేసి ప్రార్థన చేయకుండా ఉండడం మంచిది కాదు. ఆయనకు తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అనే సంగతులు కింది భాగాల్లో మనం చూడవచ్చు. అయితే దేవునికి మన అక్కర్లు మనం చెప్పకముందే, మనం అడగక మునిపే ఆయనకు తెలుసు. కానీ మనం ఏం చేయాలంటే అడగవలసిన బాధ్యత మనకున్నది. మత్తయి సువార్త 7:7లో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు మనం అడగక మునిపే మన అవసరతలను ఎలా తీరుస్తాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17, 18, 19 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములలోను పుచ్చుకొన విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 2 సంఘాల గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. ఏంటి ఆ సంఘాలంటే, మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. అంటే మాసిదోనియా సంఘస్థులు ఇచ్చే విషయంలో ఉన్నారు, ఫిలిప్పీ సంఘస్థులు కూడా ఇచ్చే విషయంలో కూడా ఉన్నారు. కాబట్టి మీ విషయంలో నేను ఇలా చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే 16వ వచనంలో, ఏలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి.
నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పటం లేదు. అంటే మీరు ఇంకా నాకు ఇస్తారని, ఇంకా నాకు చేస్తారని, ఏదేదో ఇస్తారనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. కానీ మీరు ఇచ్చిన దానికి లెక్కకు విస్తారమైన ఫలం మీకు రావాలి అంటున్నాడు. హల్లెలూయా. అంటే పౌలు గారికి ఏమైనా తక్కువ ఉందంటే ఏమీ తక్కువ లేదు. ఏమీ తక్కువ లేదు. మాసిదోనియా సంఘం నుంచి సహాయము, ఫిలిప్పి సంఘం నుంచి సహాయము ఇలా పొందుకొని తెసలోనిక సంఘాన్ని గురించి కూడా జ్ఞాపకం చేసి, మేము తెసలోనికలో ఉన్నప్పుడు మీరు మాటి మాటికి మాకు సహాయము చేస్తూ వచ్చారయ్యా. అయినంత మాత్రం నాకేం తక్కువ కాలేదు. అయినా సరే గాక మీరేం చేశారు, ఎపోప్రోతిద్ అనే వ్యక్తి ద్వారా చాలా నాకు కోసం పంపించారు. 18వ వచనం చూడండి. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపాప్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువగాక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్నాడు. హల్లెలూయా. అంటే మనం అడగక మునిపే మన అవసరాలు ఎలా తీరుస్తాడయ్యా అని అంటే, క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడు. అయితే దానికి ముందుగా చెబుతున్న ఒక మాట ఏంటో తెలుసా, దైవజనుని యొక్క అవసరతను తీర్చడం ద్వారా వారి అవసరతలు తీర్చబడతాయని పౌలు భక్తుడు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క పనిలో కొనసాగుతున్నటువంటి దైవజనుని యొక్క అవసరతను మనం మాటి మాటికి తీర్చడం ద్వారా దేవుడు కూడా క్రీస్తు యేసు మహిమలో మన అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఒక విశ్వాస జీవితంలో కానీ, ఒక సేవకుని జీవితంలో కానీ, మరొక సేవకునికి, మరొక దేవుని బిడ్డకు మనం ఇచ్చే విషయంలో మనం ఎప్పుడైతే ముందుంటామో, అది కూడా ఎలాగంట, మాటి మాటికి, సంవత్సరానికి ఒకసారి కాదు. ఇక్కడ ఏం రాయబడింది, మాటి మాటికి మీరు నా అవసరతను తీరుస్తూ వచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా నేను అంటే, మరలా మీరు ఇవ్వాలనే ఉద్దేశం కాదు సుమా. మీరు ఇచ్చిన దానికి విస్తారమైన ఫలమును నేను ఆశపడుతున్నా. మీరు ఇచ్చిన దానికి అధికమైన ఫలము దేవుని ద్వారా మీరు పొందుకోవాలి. క్రీస్తు యేసు మహిమలో మీ అవసరం తీర్చబడాలి అని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో, వాక్యం వింటున్న మన జీవితంలో, మనం అడగక మునిపే మన అక్కరలను తీర్చేటువంటి దేవుడు క్రీస్తు యేసు మహిమలో మన అవసరం తీర్చాలంటే దైవజనుని యొక్క అవసరతను మనం తీర్చేవారిగా ఉన్నప్పుడు తప్పకుండా మన అవసరతను ఆయన తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి నేనైనా, నువ్వైనా, మనందరం ఎవరమైనా సరేగాక ఒక దైవజనునికి మనం చేస్తే అది తప్పకుండా మనం అడగక ముందే మన అవసరతలు తీర్చబడడానికి దేవుడు ఎప్పుడు ఒక అడుగు ముందే వేసేవాడనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ లోకంలో మనము జీవిస్తూ దేవుడు చెప్పిన రీతిగా దైవజనులకు సహకరిస్తూ మన జీవితంలో ముందుకి కొనసాగుదాం. దేవుడు అలాంటి కృప, అలాంటి అవసరతలు దేవుడు తీర్చి క్రీస్తు యేసు మహిమలో ముందు కొనసాగింపు చేయనుగాక. ఆమేన్.